హలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియోలో మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇతను మా బ్రదర్, ఇతను కూడా ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. నా ప్రిపరేషన్ పార్ట్నర్ ఇతను. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే ఏదైనా కాన్సెప్ట్స్ కానీ ఇద్దరు కలిసి డిస్కస్ చేస్తాం. ఈరోజు కొంచెం కొత్తగా పాలిటీ బిట్స్ని ఇలాగ వీడియో రూపంలో మా ఇద్దరు డిస్కస్ చేస్తాం. ఇది ఒక డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అన్నయ్య, ఇప్పుడు మీకు మొదటి క్వశ్చన్ ఏంటంటే, మీకు తెలిసిందే లోక్సభ మరియు ఏదైనా రాష్ట్ర శాసనసభ యొక్క కాల పరిమితి ఎంత? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు తెలిసిందే కదండి. అయితే ఎప్పుడైనా ఈ కాల పరిమితిని చేంజ్ చేశారా? వాళ్ళ యొక్క టెన్యూర్ని చేంజ్ చేశారా? చేశారండి. చేశారా? ఎప్పుడు? ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండే సమయంలో 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క కాల పరిమితిని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలుగా పెంచడం జరిగింది. ఓకే, ఎక్సలెంట్. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఈ 5 సంవత్సరాలు ఉన్న దాన్ని 6 yearsగా మార్చడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ 5 years ఉంది. ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేశారు దాన్ని ఎవడైనా? తర్వాత జనతా ప్రభుత్వము ప్రధానమంత్రి గారు మొరార్జీ దేశాయ్ కాలంలో 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సభ ద్వారా తిరిగి 6 years నుంచి 5 yearsగా మార్చడం జరిగింది. ఓకే, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా మరలా ఈ 6 yearsని 5 years చేశారు. వెరీ గుడ్. మనకి సిలబస్లో డైరెక్ట్గా అమెండ్మెంట్ అనే టాపిక్ ఉంది, అందుకే కొంచెం ఇంపార్టెంట్ అని ఆ క్వశ్చన్ మీకు అడిగాను. ఇప్పుడు మీరు అడగండి. అర్జు, ఇప్పుడు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ లేదా ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రిని రాజ్యాంగం ప్రకారం ఎవరు నియమిస్తారు? గవర్నర్. వెరీ గుడ్, గవర్నర్. మరి మంత్రులు అయితే? మంత్రులు కూడా గవర్నర్ నియమిస్తాడు. కానీ ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నరు మంత్రుల్ని నియమించడం జరిగింది. మరి రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారము గవర్నరు ముఖ్యమంత్రి నియమిస్తారు? ఆర్టికల్ మనకి 164 సబ్ ఆర్టికల్ 1. ఓకే, దీని ప్రకారము మనకి గవర్నర్ అనేవాళ్ళు ముఖ్యమంత్రి నియమించడం జరుగుతుంది. మనకి ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులు కూడా గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళు పదవుల్లో కొనసాగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆల్రెడీ నేను షార్ట్ లో అడిగాను క్వశ్చన్ ని. ఏంటంటే, రీసెంట్ గా ఒక రాష్ట్ర శాసనసభ ఒక చట్టం చేసింది. ఆ చట్టం యొక్క సారాంశం ఏంటంటే, ఎవరైనా ఎమ్మెల్యేలు యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై అయితే వాళ్ళకు వచ్చే పెన్షన్ ని రద్దు చేయడం జరుగుతుంది. అయితే అది ఏ రాష్ట్రం? ఆ రాష్ట్రం పేరేంటి చెప్పండి. హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఎక్సలెంట్. ఓకే, నెక్స్ట్ మరొకటి మీకు క్వశ్చన్ చూడండి. మనకి నో కాన్ఫిడెంట్ మోషన్ గురించి తెలుసు కదండి, అవిశ్వాస తీర్మానం. ఇది భారత రాజ్యాంగంలోని మెన్షన్ చేశారా, చేయలేదా? అవిశ్వాస తీర్మానం అనేది రాజ్యాంగంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఓకే, అయితే మనకి లోవర్ హౌస్ లోనా అప్పర్ హౌస్ లోనా ఇది మోషన్? ఇప్పుడు కూడా దిగువ సభలో మాత్రమే ఈ యొక్క అవిశ్వాస తీర్మానం మాత్రము మనం ప్రవేశపెట్టగలం తప్ప ఎగువ సభలో అనగా రాజ్యసభలో కానీ రాష్ట్రాల్లో విధాన పరిషత్ లేదా శాసన మండలిలో ప్రవేశపెట్టలేము. ఓకే, అయితే ఈ గవర్నర్ మీద ఒక క్వశ్చన్. ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్, అయితే 2 రాష్ట్రాలకి కలిపి ఒక గవర్నర్ ఉండొచ్చా? ఉండొచ్చు. మనకి ఎక్కడ? 7వ రాజ్యాంగ సవరణ ప్రకారము 1956 సంవత్సరంలో దీనిని ఇలా పొందపరచడం జరిగింది. అలా రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఇన్ఛార్జిగా గవర్నర్గా నియమించవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానాన్ని ఏ దేశం నుంచి మనం తీసుకోవడం జరిగింది? రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానాన్ని. ఈ రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానాన్ని మనము 2 రకాలుగా చూసుకోవచ్చు.
ఎన్నిక విధానం అయితే సౌత్ ఆఫ్రికా దేశం నుంచి మనం తీసుకురావడం అనేది జరిగింది, రాజ్యాంగం పొందుపరచడం జరిగింది. కరెక్ట్. అయితే ఇక్కడ ఇది ఏంటంటే ఎగువ సభ సభ్యులను దిగువ సభ సభ్యులు ఎన్నుకునే విధానం అది మనము నార్వే దేశాన్ని నుండి రాజ్యాంగంలోకి గ్రహించడం జరిగింది. కరెక్ట్. కరెక్ట్. ఈ రెండింటి తేడా అర్థమైంది కదా అర్జున్? అర్థమైంది. ఇది ఎన్నిక విధానం గురించి చెప్తుంది. ఇక్కడ కింద దిగువ సభ్యులు అనగా దిగువ సభ సభ్యులు ఎగువ సభ సభ్యులు ఎన్నుకునేది మాత్రం నార్వే జరిగింది. ఓకే. అయితే వీడియో చూస్తాను మీకు ఒక క్వశ్చన్, జాయింట్ సిట్టింగ్ని ఏ దేశం నుంచి మనం తీసుకోవడం జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు ఇలాంటి వీడియోస్ కోసం, డిస్కషన్ కోసం, బిట్స్ ముఖ్యంగా గ్రూప్ 2కి యూజ్ అయ్యే బిట్స్ని ఈ డిస్కషన్ రూపంలో మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.